హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో మనం ఒక టేబుల్ ఫ్యాన్ అయితే అన్బాక్స్ చేద్దాం. గాయ్స్, ఇది అన్బాక్స్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఇది హై స్పీడ్ ఫ్యాన్, అలాగే సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో అయితే వచ్చే ఫ్యాన్ అనమాట. ఖచ్చితంగా నచ్చుద్దని ఈ వీడియో అనుకుంటున్నాను. గాయ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ పేజ్ ఫాలో కండి. మన లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకే నేను వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. గాయ్స్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. గాయస్, మీకు ఇక్కడ టేబుల్ ఫ్యాన్ అయితే చూడొచ్చు. ఇది హైట్ వచ్చేసరికి 3 feet హైట్ దాకా అయితే ఉంది. ఇంకా 1 feet అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి కవర్ అయితే తీసి చూద్దాం. ఇది కార్డ్బోర్డ్ ప్యాకింగ్లో వస్తుంది. అంతా తీసేసాను నేను. దీని బ్రాండ్ వచ్చేసరికి పోలార్ బ్రాండ్ అయితే చూడొచ్చు ఇక్కడ. అలాగే మొత్తం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, మీకు మొత్తం మెటలే, మీకు ప్లాస్టిక్ అక్కడక్కడ ఉంటుంది కానీ కంప్లీట్ మెటల్ బాడీ. మీకు ఈ గ్రిల్ మెటల్, అలాగే బ్యాక్ సైడ్ మీకు మోటార్ కేస్ కూడా మెటల్, అలాగే కింద బాటంలో ఉండే బేస్ కూడా మెటల్ బేస్ అనమాట. కంప్లీట్ ఐరన్ బాడీతో వస్తుంది. మీకు అలాగని ఇక్కడ ముట్టుకున్న షాక్ కొట్టడం అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఏదైతే వైర్ పిన్ ఉందో దీంట్లో కూడా 3 pin సాకెట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 pin సాకెట్ ఉంటే ఎర్తింగ్ అనేది ఉంటుంది. అంటే బాడీకి మొత్తం ఏదైనా కరెంట్ వచ్చినా మీకు ఈ పైన ఉన్న పిన్ ద్వారా ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓవరాల్ గా లుక్ ఇది. బ్యాక్ సైడ్ దీని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది ఏసీ కరెంట్ ఇన్పుట్ తీసుకుంటుంది. అంటే మన ఇంట్లో వాడే కరెంటు 220 నుంచి 240 కరెంట్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే దీని స్పీడ్ ఆర్పిఎం వచ్చేసరికి 1400 ఆర్పిఎం అయితే స్పీడ్ అయితే ఉంది. హై ఆర్పిఎం అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్లో. అలాగే దీని మోటార్ కెపాసిటీ వచ్చేసరికి 150 watt మోటార్ కెపాసిటీ. మీకు ఇది 5 star రేటింగ్తో అయితే వస్తుంది. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ 3 steps ఇచ్చారు. లో, మీడియం, హై అండ్ ఆఫ్ మీకు అడ్జస్ట్మెంట్ వీల్ అయితే ఇది. సో మన ఫ్యాన్ రెగ్యులేటర్ వోల్ట్ టైప్ ఎలా ఉంటుందో అలా ఉంది. హైట్ అడ్జస్ట్మెంట్ కీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి యాంటీ క్లాక్ డైరెక్షన్ లో తిప్పితే మీకు హైట్ అడ్జస్ట్ అవుతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. 1 feet హైట్ అయితే పెరుగుతుంది అనమాట మీకు. సో 1 feet హైట్ ఫ్యాన్ పైకి కిందకి మారుతుంది. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే మనకి డైనింగ్ రూమ్లో కానీ లేదా మంచం మీద పడుకునే వాళ్ళకి సెట్ అవుతుంది. కింద నేల మీద పడుకునే వాళ్ళకైతే కనుక ఇది సెట్ అవ్వదు. ఎందుకంటే దీనికి డౌన్ యాంగిల్ అయితే లేదు, ఒకే యాంగిల్లో ఫిక్స్ ఉంటుంది. అలాగే హైట్ అడ్జస్ట్ అవుతుంది కానీ కిందకి పైకి అయితే యాంగిల్ అయితే ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. మీకు చూడొచ్చు రొటేటింగ్ వీల్ వచ్చేసరికి ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది. అలాగే ఆటోమేటిక్ రొటేటింగ్ ఆన్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అయితే కీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ లాక్ని ఇటు మార్చామనుకోండి అటు ఇటు తిరగడం ఆగిపోతుంది. మళ్ళీ ఇటు పెడితే ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఫ్యాన్ ఆన్ చేసి చూపిస్తాను. గాయస్, 3 pin సాకెట్ కాబట్టి 3 pin సాకెట్లోనే పెట్టుకోవాలి. సో ఆన్ చేద్దాం. గాయస్, సౌండ్ కూడా పెద్ద ఎక్కువేం రావట్లేదు, చాలా స్మూత్గా ఉంది. సో ఫ్యాన్ అయితే సూపర్ పవర్ఫుల్. ఇది మీకు చూపిస్తాను డేమో ఇప్పుడు ఎంత పవర్ఫుల్లో. గాయస్, మీకు ఫ్రంట్ సైడ్ అయితే డోర్ అయితే తీసుంది కదా. ఇప్పుడు మనం ఫ్యాన్ ఆన్ చేస్తే డోర్ క్లోజ్ అవుతుంది. చూడండి ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో మనం లోలోనే పెడదాం, హైలో కూడా కాదు, జస్ట్ లోలో పెడదాం. మూవ్ అయింది డోరు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంత పవర్ఫుల్లో. ఓవరాల్గా టేబుల్ ఫ్యాన్ అన్బాక్సింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలియజేశాను అనుకుంటున్నాను. గాయస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.